బ్యాక్ టు న్యూస్. జల్లికట్టుకు ప్రత్యేక హోదాతో పోలిక లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని వివరించారు సీఎం. ఈ విషయంలో ప్రజల్ని తప్పుతో పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదాకు సమానంగా కేంద్రం ప్యాకేజీ ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా ఆందోళనలు, విపక్షాల విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విశాఖలో గొడవలు చేసి భాగస్వామ్య సదస్సుకు వచ్చే ఇన్వెస్టర్లను భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అందరూ పండగ చేసుకుంటున్న సమయంలో నిరసనలకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అటు ప్రత్యేక హోదా డిమాండ్తో చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక హోదాపై పోరుబాట పట్టిన నేతలు ఆందోళన ఉధృతం చేశారు. నగరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ నుంచి ఈ ర్యాలీ జరిగింది. అనంతపురంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలు మిన్నంటాయి. హోదా సాధన సమితి, సిపిఐ ఆధ్వర్యంలో అనంతలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపారు నేతలు. హోదా ఏపీ హక్కని, దాన్నెవ్వరూ లాక్కోలేరని మండిపడ్డారు సిపిఐ నేతలు. ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందనుకుంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోపోదన్నారు ఎంపీ కవిత. ఆంధ్రాకు నష్టం జరిగితే వారి తరపున నిలబడి పోరాడతామని చెప్పారామె. ప్రత్యేక హోదాకు తాము కూడా మద్దతిస్తామన్నారు కవిత. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడమే మన లక్ష్యం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత విజయవంతమైన ప్రజాస్వామ్య దేశమన్నారు ప్రణబ్. వ్యవస్థల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకుని ముందుకెళ్లాలని ప్రణబ్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్ మాత్రం సుస్థిర వృద్ధి రేటు సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు ప్రణబ్. సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ వెన్నువిరిచిన వీర జవాన్లకు శౌర్య పథకాలు దక్కాయి. ప్రత్యేక దళాల్లో 4, 9 పారా మిలిటరీ విభాగాలకు చెందిన 19 మంది జవాన్లకు కీర్తి చక్ర, యుద్ద సేవా పథకాలు దక్కాయి. 4వ పారా మిలిటరీ విభాగం అధికారి మేజర్ రోహిత్ సూరి, గోర్ఖా రైఫల్స్ హవిల్దార్ బహదూర్ రేష్మి మగర్లకు మరణానంతరం కీర్తి చక్ర లభించింది. పారా విభాగాల అధిపతులు కల్నల్ కపిల్ యాదవ్, కల్నల్ హర్ప్రీత్ సాధులకు యుద్ద సేవ, మరో 5గురికి శౌర్య చక్ర, 13 మందిని సేనా పథకాలతో కేంద్రం సత్కరించింది. భారీ ఆయుధాలతో సరిహద్దుల్లో పొంచి ఉన్న 2 పాక్ ముష్కరులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన బీఎస్ఎఫ్ జవాను అభిజిత్ కే సింగ్ కు శౌర్య పథకం దక్కింది. మరో షార్ట్